సో VD12 లో మన జూనియర్ ఎన్టీఆర్ గారు వాయిస్ ఓవర్ ఇస్తున్నారు. ఎలా అనిపిస్తుంది అండి? అరాచకం అంటే మొత్తం బ్లాక్ బాస్టర్లు అన్నీ ఇక ఇండస్ట్రీ మొత్తం మారిపోయారు. అంటే లైక్ మనోడు ఎన్టీఆర్ అడుగు పెట్టిండంటే ఇంక అంతే, ఇక దుమ్ములేసిపోవాలి, దానికో ఇక డౌటే లేదు. VD12 లో మాస్ లుక్ విజయ్ దేవరకొండది, మాస్ అమ్మమ్మ కూడా వాయిస్ ఇస్తున్నారు. ఏ లెవెల్లో ఉంటుంది మాస్? ఏ లెవెల్లో అంటే నెక్స్ట్ లెవెల్. ఇక దాన్ని మనం ప్రెడిక్ట్ చేయలేము, అన్ప్రెడిక్టబుల్. అంటే మొత్తం బ్లాక్ బాస్టర్లు అన్నీ ఇక ఇండస్ట్రీలో రికార్డులు అన్నీ తెగిపోవాలి, అంతే, నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. సో ఇక మనం ఆ కలెక్షన్ల భారీ కలెక్షన్లు కూడా మనం అంచనా వేయలేని కలెక్షన్లు వస్తాయని 100% మనం ఆశిద్దాం, కోరుకుందాం. అది ఎన్టీఆర్ గారి ఫ్యాన్ సినిమా రిలీజ్ అయితేనే జనాలు చాలా మంది చూస్తారు. అదే ఎన్టీఆర్ గారి వాయిస్ ఓవర్ ఉంటే ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఏ లెవెల్లో బ్రహ్మరథం పడతారు సినిమాకి. ఎన్టీఆర్ గారి వాయిస్ ఓవర్ అంటే అక్కడ ఇంకా మినిమం 100% గ్యారంటీ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఒక మంచి మాస్ ప్లస్ ఒక మనోడు కూడా టోటల్ ఎలివేటెడ్ లుక్స్, టోటల్ ఫిజికల్గా కూడా మంచి దాంట్లో వేరియేషన్స్ ఉన్నాయి కాబట్టి సో మూవీ మాత్రం ఇంకా మనోడి కెరియర్లో అన్ని ఆయన చేసిన మూవీస్లో బెస్ట్గా ఉంటుంది. దానికి మనోడికి ఒక మంచి పేరు, ఒక మంచి హోదాని, అంతే, దాంతోపాటు మంచి ఒక ప్రామిసింగ్ ఫ్యూచర్ కూడా ఉంటుందని కోరుకున్నాం. ఇది విజయ్ దేవరకొండకు మరో అర్జున్ రెడ్డి లాగా అతనికి మంచి హిట్ ఇస్తుంది ఈ మూవీ. అర్జున్ రెడ్డి లాగానే కాకుండా అర్జున్ రెడ్డిని మించి దానికి ఇంకా తెగిపోయే రికార్డ్స్, కలెక్షన్లు 100% వస్తుంది మూవీకి. ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ ఎప్పుడైతే వాయిస్ ఓవర్ ఇచ్చాడో ఇంకా అప్పుడే మనం అర్థం చేసుకోవాలి. ఇంకా దానికి సాటి లేదు, తిరుగులేదు. ఆ మూవీకి నెంబర్ 1 బ్లాక్ బాస్టర్.